నాకేం తెలుసు? ఎప్పట్లాగే మౌనంగా ఉండడం తప్ప. నాన్న, కార్తీక్ వచ్చావా? చూడు కార్తీక్, ఈ పల్లవి మదర్ని చంపేసి ఆ నేరం నా మీద వెయ్యాలని చూస్తుంది. నువ్వైనా వాళ్ళకి చెప్పు, ఆ హత్య చేసింది ఏం కాదు పల్లవి అని చెప్పు. సాక్ష్యాధారాలు కూడా దొరికాయి కదా, చెప్పు కార్తీక్. అవునక్క, దోష్ ఎవరో నిరూపించే బలమైన సాక్ష్యం దొరికింది. ఎవరు హత్య చేశారో, ఎవరు అందులో ఇరుక్కుపోయారో క్లారిటీగా తెలిసింది. నాయుడు, ఆ హోటల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లోంచి ఒక 10 minutes ఫుటేజ్ మిస్ అయిందక్క. దాని గురించి అడగటానికి వెళితే ఈ అమ్మాయి పవర్ పోయిందని కథలు చెప్పింది. తప్పించుకోవడానికి ట్రై చేసింది, కానీ నేను వదులుతానా? స్టేషన్కి తీసుకెళ్ళి లేడీ కానిస్టేబుల్స్తో 4 తగిలిస్తే అసలు విషయం కాస్త కక్కింది. ఏ విషయం కక్కేసింది కార్తీక్? నేను చెప్పటం దేనికి? చెప్పు. నాకు డబ్బిచ్చి ఆ ఫుటేజ్ని డిలీట్ చేయమని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? ఈవిడే సార్. చూడు, ఈ డబ్బు తీసుకుని రికార్డ్ చేసింది కదా సీసీటీవీ ఫుటేజ్, దాన్ని డిలీట్ చేసాయి. తీసుకో. ఎవరు అడిగినా సరే విషయం బయటకు రాకూడదు, అర్థమైందా? అలాగే, నేనెవరికి చెప్పను మేడం. జాగ్రత్తగా ఉంటే ఇంకా ఇస్తాను. అలాగే మేడం. నేను నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి? నాకేం అవసరం? ఎందుకంటే మదర్ని చంపింది నువ్వే కాబట్టి, ఆ కేసు నీ మీదకి రాకూడదు కాబట్టి. నీకంటే ముందు పల్లవి హోటల్ రూమ్లోకి వెళ్ళింది. నువ్వు వెళ్ళిన ఆ ఫుటేజ్ డిలీట్ చేసేస్తే ఆటోమేటిక్గా డౌట్ పల్లవి మీదకి వస్తుంది కాబట్టి. నన్ను క్షమించు పల్లవి. నువ్వేంటో తెలుసుండి నా కోసం ఎంత త్యాగం చేసావో చూసుండి నేను కూడా అందరిలాగే నువ్వు హత్య చేసావని నమ్మాను. నా చేతులతో నిన్ను అరెస్ట్ చేశాను. నన్ను క్షమించు పల్లవి. అయ్యో చచ్చా, మీరు సారీ చెప్పడం ఏంటండి? మీరు నన్ను చూసి తలదించుకోవడం కాదండి,
మిమ్మల్ని చూసి మేమందరం గర్వంతో తల పైకెత్తుకుంటున్నాం. మీరు డ్యూటీలో దిగితే ఎంత సిన్సియర్గా ఉంటారో, ఆ యూనిఫామ్కి ఎంత గౌరవం ఇస్తారో, తప్పు చేసిన వాళ్ళు తన వాళ్ళైనా బంధాలకు లొంగకుండా, బాంధవ్యాలకు కట్టుబడకుండా మీ బాధ్యతని ఎలా నిర్వర్తిస్తారో ఈ కేసుతో ప్రపంచానికి తెలిసింది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. ఎలా ఎలా పల్లవి, ఎలా నీకింత సహనం వచ్చింది? ఎలా ఇంత ఓర్పుగా ఉండగలుగుతున్నావు? ఇంట్లో వాళ్ళు నేను ఎంతలా అవమానించినా, అనరాని మాటలని నీ మనసు గాయపరిచినా, అండగా ఉంటానని నీకు మాటిచ్చి నేను కూడా నిన్ను అపార్థం చేసుకుని అరెస్ట్ చేసినా, తీసుకెళ్లి కటకడాలు వెనక్కి వేసినా, ఇంత నిష్కల్మషంగా ఎలా నవ్వగలుగుతున్నావు? మా అందరినీ ఎలా క్షమించగలుగుతున్నావు? నేను నీకోసం ఏం చేశాను? తన మెళ్ళో తాళి కట్టావు కదరా, అది సరిపోదా? ఏంటమ్మా నువ్వు అనేది? అవును కార్తీక్, నువ్వు తన పల్లవి అని చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే తను పల్లవి కాదు అని నాకు తెలుసు. నీ కూతుర్ని నమ్మించడం కోసం నీ భార్యలా యాక్ట్ చేయడానికి రప్పించావు. అందుకే నేను తనని కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు. పల్లవి కాదు అంటావు, మళ్ళీ కార్తీక్ తాలి కట్టాడా అంటావేంటి ధర్మ? కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఈ అమ్మాయి పల్లవి కాదండి, మన రాధిక. ఏంటమ్మా నువ్వు అనేది? తను రాధిక? అవునరా, పల్లవి యొక్క గుండె నాకు పెట్టింది. నాలో ఉన్నది పల్లవి యొక్క గుండె. అందుకేనా ఆయన కనిపించిన ప్రతిసారి ఈ గుండె అంత వేగంగా కొట్టుకుంది. కన్నులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణముక యుగమైన ఈ వింత ఖైదు. నాలో నన్ను నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే, ఎదలోన తగువో నీ వల్లే వినవో, ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా, నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివై నావా. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా, నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివై నావా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తనకి యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడే తనకి పల్లవి ఫేస్ని సర్జరీ చేశారు.
డాక్టర్ 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 వదలండి డాక్టర్ త్వరగా రండి. వదలండి. ఆగండమ్మా, ఆగండి. ఏం జరుగుతుంది? ఆగండమ్మా, వదలండి. ఎవరు మీరంతా? ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. వదలండి. నేను చెప్పేది వినండి. వదలండి. నేను చెప్పేది వినండి. వదలండి. ఆగమ్మా, ఒక నిమిషం, నేను చెప్పేది వినండి. నేను చెప్పేది వినండి. నాకేమైంది డాక్టర్? నా మొహానికి ఏమైంది? నాకెందుకు ఇలా మొహానికి కట్లు కట్టారు? చెప్తాను, మీరేం టెన్షన్ అవ్వకండి. ఫస్ట్ మీకు ఏం జరిగిందో మీకు గుర్తుందా? కార్కి యాక్సిడెంట్ అయి లోయలో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు రావడం లేదు. యాక్సిడెంట్లో మీ ఫేస్కి బాగా దెబ్బలు తగిలాయి. మీ ఫేస్ గుర్తుపట్టలేనంత డ్యామేజ్ అయిపోయింది. సో మీ ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేశాం. వాట్? నాకు ప్లాస్టిక్ సర్జరీనా? ఏంటమ్మా ఇంట్లోనే ఉంటూ మాతో ఎందుకు నిజం దాచావు? నువ్వే రాధికని ముందే చెప్పొచ్చు కదా. చెప్పకపోవడానికి కూడా మన పుత్రికారత్నమే కారణం అండి. ఇంకా ఏం చేసింది? మన పల్లవిది సాధారణ యాక్సిడెంట్ కాదండి, పథకం ప్రకారం చేసిన హత్య. అది చేయించింది కూడా సకలే. ఏంటమ్మా నువ్వు అనేది? పల్లవి హత్య అక్క చేయించిందా? అవును, ఆ సాక్ష్యాధారాలు రాధిక సేకరించడానికి ఇదిగో ఇంతకాలం పట్టింది. తీరా అది బయటపడదాం అనుకునే లోపే తిను ఈ కేసులో ఇరుక్కుంది. ఎందుకు ఇలా చేశావు? అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. చెప్తాను. నాకు పెళ్లి చేసి పంపించాక నా భర్త సంపాదన నాకు సరిపోలేదు. అందుకే ఆయనతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వచ్చేసాను. తీరా ఇక్కడికి వస్తే నువ్వు పల్లవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఇంట్లో అందరూ తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాన్న అయితే ఏకంగా ఇంకా భూమి మీదకి రాని తన బిడ్డ మీద ఆస్తి మొత్తం రాసిచ్చేశాడు. ఆస్తి ఎలాగైనా నేనే అనుభవించాలనుకున్నాను. పల్లవి అడ్డు తొలగిస్తే అది దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరి పీడ విరగడవుతుందని అలా చేశాను. నిన్ను నువ్వు చేసిన పనికి నిన్ను ఇక్కడికిక్కడే నరికి చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఆడదానివైపోయావు, అక్కవైపోయావు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. కార్తిక్ ఒక్క నిమిషం. సకలని అరెస్ట్ చేయకు కార్తిక్. తన బదులు నువ్వు వెళ్తావా? చిచ్చి, నేనెందుకు వెళ్తాను? కాకపోతే సకలని వదిలేస్తానంటే మీకు ఒక గండికోట రహస్యం చెప్తాను. ఏంటది? నేను చెప్పాక సకలని వదిలేయాలి. మరి ముందు విషయం ఏంటో చెప్పు. మీ అందరూ ఈ ఇంటి అసలు వారసురాలు పింకీ అనుకుంటున్నారు కదా, అది నిజం కాదు. మరి ఎవరు నా మనవరాలు? ఇంకెవరు? ఈ స్వీటీని.
ఏంటి నువ్వనేది? స్వీటీ నా మనవరాలా? అవును వదినా, నీ మనవరాలు శాశ్వతంగా తన దగ్గరే ఉండాలని కాంచని వల్లే ఈ డ్రామా అంతా ఆడింది. అసలు ఆ పింకీని ఎందుకు పంపించినట్టు? ఆ పింకీ ఎవరు? ఎవరో దారిన పోయే దానయ్య కూతురు డబ్బులిచ్చి నటించటానికి తీసుకొచ్చింది. పింకీ, మా నాన్న ఎవరని ఎన్నాళ్ళు అడిగేదానివి కదా, ఏనే మీ నాన్న? నాన్న నేను చూస్తాను అనుకోలేదమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ ఎందుకులే కార్తీక్, నీ కూతురు ఎప్పటికీ నీ దగ్గరికి చేరవలసిందే కదా. ఇప్పుడు సకలం వదిలేయండి. అదేంటి వదినా, ఎంత మంచి వార్త చెప్తే కొడతావేంటి? ఈ నిజం ముందే తెలిసినా నువ్వు చెప్పనందుకు. కార్తీక్, దాంతో పాటే దీన్ని కూడా లోపలికి వేసేరా. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. బ్యాడ్ పోలీస్, ఇప్పుడు నేనే కూతురునని తెలిసింది కదా, నేను బ్యాడ్ పోలీస్ అని పిలవాలా, డాడ్ పోలీస్ అని పిలవాలా? అమ్మయ్యా, అన్ని సమస్యలు తీరిపోయి అందరం ఒక చోటకి చేరుకున్నాం. వసంతాలిలా ప్రతిరోజు వస్తూ చలి